ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డ హంసలదివి బీచ్ లో గుడివాడకు చెందిన 5 పర్యాటకులు గల్లంతయ్యారు. 3 ప్రాణాలను మెరైన్ పోలీసులు కాపాడారు. ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతైనట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం గుడివాడ నుంచి హంసలదివి బీచ్ వద్దకు విహారయాత్రకు వచ్చిన పర్యాటకులు గల్లంతైన వ్యక్తి కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాపాడిన 3 పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ హంసలదివి బీచ్ లో గుడివాడకు చెందిన 5 పర్యాటకులు గల్లంతయ్యారు. 3 ప్రాణాలను మెరైన్ పోలీసులు కాపాడారు. ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతైనట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన, హంసలదివిలో 5 గల్లంతైన విషాద ఘటన చోటు చేసుకుంది. నేడు ఆదివారం కావడంతో సరదాగా పిక్నిక్ టూర్ వేసుకున్న కొంతమంది హంసలదివికి వెళ్లారు. హంసలదివికి వెళ్లిన సమయంలో కూడా 5 ఈత కొడుతున్న సమయంలో గల్లంతైన విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఈ విషాద ఘటన ఆదివారం పూట అందరినీ కలిసివేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అవనిగడ్డ ఏపీలోని హంసలదివి అనేది ప్రముఖ పర్యాటక ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ పర్యాటక ప్రాంతం అవడంతో ఒకసారిగా ఈ పర్యాటక ప్రాంతంలో సముద్రంలో సరదాగా సేద తీరేందుకు ఆదివారం పూట 5 స్నేహితులు వచ్చిన ఘటన. 5 స్నేహితులు సరదాగా ఈత కొడుతున్న సమయంలో గల్లంతైన ఘటనలో ఒకరు చనిపోయిన విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. అయితే ముగ్గురు గల్లంతై కొట్టుకొని పోతున్న సమయంలో మెరైన్ పోలీసులు కాపాడగా 3 పరిస్థితి కూడా ప్రస్తుతానికి విషమంగా ఉంది. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది మెరైన్ పోలీసులు. అయితే 3 సముద్రం నీరు తాగేయటంతో కూడా వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే గల్లంతై కొట్టుకుపోతున్న సమయంలో వాళ్ళు పూర్తిగా కూడా ఆ సముద్రపు నీరు ఎక్కువ తాగినట్టు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మెరైన్ పోలీసులు కూడా స్థానికంగా వారిని కాపాడినప్పుడు కూడా వారి నోట్లో ఎక్కువ సముద్రపు నీరు ఉందని కూడా చెప్పడంతో వారు ఎక్కువ సముద్రపు నీరు సేవించినట్టు కూడా అర్థమవుతా ఉంది. అయితే ఆ సముద్రంలో కొట్టుకుపోయిన మరో 2లో ఒకరు మృతి చెందగా వారు ఒడ్డుకు కొట్టుకు వచ్చారు. మృతి చెందిన ఆ వ్యక్తి పేరు షేక్ ఫజీలు, 26 సంవత్సరాలు అని పోలీసులు గుర్తించారు. అయితే ఇంకొక గల్లంతైన వ్యక్తి పేరు ముషరఫ్, 20 సంవత్సరాలు అని చెబుతున్నారు. ఆ 20 సంవత్సరాల ముషరఫ్ అనే వ్యక్తి కోసం అయితే మెరైన్ పోలీసులు ఇంకా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మరికొద్ది సేపట్లో ఎవరైతే గజ ఈతగాళ్ళు ఉన్నారో గజ ఈతగాళ్ళను కూడా పిలిపించే పరిస్థితి కనపడతా ఉంది. మరికొద్ది సమయంలో గజ ఈతగాళ్ళు వచ్చిన తర్వాత ఎవరైతే గల్లంతైన సెకండ్ వ్యక్తి ముషరఫ్ ని కనిపెట్టేందుకు పోలీసులు అయితే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం గుడివాడ నుంచి హంసలదివి బీచ్ కి సరదాగా వచ్చినట్టు తెలుస్తుంది విహారయాత్రకి. వీరందరూ గుడివాడలో స్థానికంగా ఉంటూ కూడా విద్యను అభ్యసిస్తున్న 5 విద్యార్థులుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే వీరు మెరైన్ పోలీసులు పూర్తిగా కూడా గల్లంతైన విద్యార్థి కోసం వెతుకులాడుతా ప్రస్తుతానికైతే ఆ గజ ఈతగాళ్ళను కూడా పిలిపించడంతో ఆ పరిస్థితి అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా గల్లంతైన ఒక వ్యక్తి బతికి ఉన్నాడా చనిపోయాడు అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. అయితే ఎక్కువ శాతం గల్లంతైన విద్యార్థి ఎవరైతే ముషరఫ్ విద్యార్థి ఉన్నాడో ఆ వ్యక్తి చనిపోయి ఉండొచ్చని కూడా స్థానిక మెరైన్ పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే మొదటగా కాపాడిన 3 ఆ మెరైన్ పోలీసులు 108 సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా ప్రస్తుతానికి విషమంగా ఉందనే చెప్తా ఉన్నారు ఆసుపత్రి వర్గాలు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ గాని ఎస్పీ గాని ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో స్థానికంగా విజయవాడలో స్థానికంగా ఉండే జనవనరుల శాఖ మంత్రి కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆ జిల్లా ఎస్పీ కలెక్టర్ ఇరువురు కూడా హంసలదివి వద్దకు చేరుకుని ఆ వ్యక్తి కోసం ముమ్మర ప్రయత్నాలు చేసే ప్రయత్నాల్లో వాళ్ళు కూడా పాల్పంచుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే ఆదివారం పూట జరిగిన విషాద ఘటన మాత్రం ఆంధ్రప్రదేశ్ ని కుదిపివేస్తుందనే చెప్పాలి. స్పందన. రైట్ నాగేశ్వర్, అంటే ఏంటి ఇలా జరగడానికి పర్యాటకులు గల్లంతవడానికి ముఖ్య కారణం ఏమై ఉంటుంది? అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదా? అక్కడ డేంజర్ జోన్ అలా బోర్డ్స్ ఏం పెట్టలేదా?
అయితే ఆదివారం పూట అంసల్దీవి అనేది పర్యాటక ప్రాంతము. ఈ పర్యాటక ప్రాంతంలో చుట్టుపక్కల జిల్లాలు మొత్తం నుంచి కూడా ఏదైతే గుంటూరు, కృష్ణా 2 జిల్లాలకు సంబంధించి, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆదివారం పూట విద్యార్థులు అంసల్దీవికి రావడం పరిపాటిగా మారింది. అయితే ప్రతి ఆదివారం కూడా వందల వేల కొద్ది కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి సరదాగా సేద తీరుతా ఉంటారు. చుట్టుపక్కల ఏదైతే అంసల్దీవికి సంబంధించి కృష్ణా నది, సముద్రం రెండు కూడా, అరేబియా మహాసముద్రం, కృష్ణా నది రెండు అనుసంధానం కూడా అయ్యే ప్రదేశం అని చెప్పుకోవచ్చు. అక్కడ పర్యాటకులు మరింతగా ఏదైతే కృష్ణా సముద్రపు నీరు రెండు అనుసంధానం అయ్యే ప్రదేశం కావడంతో అది పెద్ద పర్యాటక ప్రాంతంగా మారింది. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా రెండు కలయిక ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో అటు శ్రీశైలం డ్యామ్ కానీ, నాగార్జున సాగర్ డ్యామ్ కానీ, అలాగే విజయవాడలోని ప్రకాశం డ్యామ్ కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 3 పెద్ద అతి ప్రాజెక్టులు కూడా గేట్లు తెరవడంతో భారీగా వరద నీరు తమిళనాడు నుంచి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆలమట్టి నుంచి వచ్చే సముద్రపు నీరు, కృష్ణానది వాటర్ అంతా కూడా సముద్రంలో కరిచిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ భారీగా వచ్చి చేరుతున్న లక్షల క్యూసెక్కుల నీరు, అలాగే సముద్రపు నీరు రెండు కలయికతో అక్కడ ఉప్పొంగి నురగలాగా వస్తా ఉంటది. అది చూసి చుట్టుపక్కల అందరూ కూడా పెద్దగా కేరింతలు కొట్టే పరిస్థితి అయితే ఉంటది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి భారీగా కుటుంబాలతో సహా కూడా అక్కడికి వచ్చి ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే ఉంటది. అయితే ఈ నేపథ్యంలోనే సముద్రంలోకి కొంచెం మరింతగా ఆనందంగా లోపలికి వెళ్లిన పరిస్థితిలోనే వీళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఇప్పటికే అక్కడ గవర్నమెంట్ హెచ్చరిక బోర్డులు పెట్టారు. స్థానికంగా ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ ఘటనా స్థలంలో వెంటనే కాపాడటానికి మెరైన్ పోలీసులు ఉన్నారు, గజయితగాలు పెట్టారు. అయినా సరే విద్యార్థులు మరింతగా లోతుకు వెళ్లటం వల్లనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు జరుగుతా ఉంది. అయితే అప్పటికి మెరైన్ లో పోలీసులు తెగించి 3 విద్యార్థుల్ని కాపాడటం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ 3 పరిస్థితి కూడా ప్రస్తుతానికి విషమంగానే ఉన్నట్టు తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థాంక్యూ నాగేశ్వర్.